అనగనగా పూర్వం ఒక ఊర్లో ఒక ఆలుమగలు ఉండేవాళ్ళు. ఒకనాడు మొగుడికి గారెలు తినాలని ఆశ పుట్టి భార్య దగ్గరకు వచ్చి, సామాగ్రి తెస్తాను, గారెలు చేసి పెట్టు అన్నాడు. పెళ్ళం సరేనన్నది. మొగుడు బజారుకెళ్ళి కావాల్సిన సామాగ్రి తెచ్చి ఇచ్చి పొలం మీదకెళ్ళాడు. పెళ్ళానికేమో గారెలు చేయడం అస్సలు తెలియదు. గారెలు ఎట్లాగండి చేసేది అని ప్రక్క ఇంటిలో ఉన్న బ్రాహ్మణ విధవరాలని అడిగింది. ఆమె ఒక సేరు ఉద్దిపప్పు నీళ్ళలో నానబోయి అని ఇంకేమో చెప్పబోయింది. ఓస్ నాకు తెలిసిందిలే అని పైమాట వినకుండా ఇంటికి వచ్చి నీళ్ళలో పప్పును నానబోసింది. తర్వాత ఏమి చెయ్యాలో తెలియలేదు. మళ్ళీ పక్కింటామె దగ్గరికి పోయి అడిగింది. ఆమె ఆ పప్పుని వడపోసి అని ఇంకేమో చెప్పబోయింది. ఈ మాట కూడా పై మాటలు వినిపించుకోకుండా ఓస్ ఇంక తెలిసిందిలే అని ఇంటికి పోయి పప్పు వడబోసింది. కానీ తరువాత ఏమి చెయ్యాలో తెలియలేదు. మళ్ళీ పక్కింటి ఆమెను పోయి అడిగింది. ఈసారి ఆమెకు కోపం వచ్చింది. ఏమీ దీనికింత గీర్వాణం, చెప్పిందంతా పూర్తిగా విని తెలుసుకోదు. ఓస్ నాకు తెలిసిందిలే అని వెళ్ళిపోతుంది. మళ్ళీ మళ్ళీ వచ్చి అడుగుతూ ఉంటుంది. ఈ మాటు దీని పని పట్టిస్తాను అని మనసులో అనుకొని, అమ్మా 2 సేలు పప్పు, 4 సేలు నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి దించు, గారెలవుతాయి తాయి అన్నది. ఇంటికి వచ్చి ఆ వెర్రి బాగోల్ది ఆ ప్రకారంగానే చేసింది. ఇంతలో పొలం నుంచి గారెలు తిందాం కదా అని గంపెడ ఆశతో సంబరపడుతూ మొగుడు వచ్చాడు. అతన్ని కూర్చోమని ఒక గిన్నె ముందర పెట్టి, దీన్ని పట్టుకోండి, గారెలు పోస్తాను అంది. ఒసే ఇదేమిటే అని సంగతంతా అడిగి తెలుసుకొని విధవరాలు చేసిన మోసం కనుగొన్నాడు. మర్నాడు ఈ మాటు అయినా ఆమెకు కోపం కాకుండా అంతా అడిగి తెలుసుకొని సరిగ్గా ఆమె చెప్పినట్లు గారెలు చెయ్యి అని చెప్పి మళ్ళీ కావాల్సిన సామాగ్రి తెచ్చి ఇచ్చి పొలానికి వెళ్ళాడు. పెళ్ళాము పక్క ఇంటి విధవరాలి దగ్గరికి మళ్ళీ పోయింది. ఆమెతో తన సంగతంతా చెప్పింది. విధవరాలికి కోపం పోయి అయ్యో పాపం అని నొచ్చుకొని, ఇప్పుడు నేను గారెలు కాల్చబోతున్నాను, అంతా సరిగ్గా నేను చేసినట్లు చెయ్యి అని చెప్పింది. తరువాత ఆమె తల గొరిగించుకొని స్నానం చేసి మడికట్టుకొని పిండి రుబ్బి గారెలు వండింది. పెళ్ళాము అదంతా చూసుకొని ఇంటికి వచ్చింది. మినప్పప్పు నీటిలో నానబోసింది. ఒక మంగళవుణ్ణి దొడ్లోకి రమ్మని తల గొరిగించుకొని స్నానం చేసి పక్కింటామె దొడ్లో ఆరవేసుకున్న మడిచీర కట్టుకొని పిండి రుబ్బుతున్నది. మరి కాసేపటికి మొగుడు పొలం నుంచి ఇంటికి వచ్చి గుండుతో పిండి రుబ్బుతున్న తన భార్యని చూచి పక్కింటి విధవరాలనుకొని, ఏమీ అయ్యో పాపం పక్కింటామె చేత పని చేయిస్తున్నావా అని ఇంటివైపు చూసి అడిగాడు. అదేమిటండి అలాగంటారు? బామ్మగారిని కష్టపెట్టి పని చేయించుకోవటానికి నేనేమి పెరిదాన్నా అంటూ భర్త వైపు తిరిగింది. భార్య అవతారం చూడగానే భర్త, ఒసే నీకు ఇదేమి పోయా కాలమే, నేను బ్రతుకుండగానే బొరగొరికించుకున్నావు అంటూ గొల్లుమన్నాడు. భార్యకు ఉక్రోషం వచ్చింది. చాలండి, ఎంత చేసినా ఇంతే మీరు. బామ్మగారు చేసిందల్లా జాగ్రత్తగా చూసి గారెలు వండడం నేర్చుకోమంటిరి. సరే కదా అని ఆవిడగారు చేసినట్లే నేను చేశాను. ఇక నన్నెందుకు తిట్టిపోస్తారు అంటూ ఆ వెర్రి బాగుల భార్య కళ్ళనీళ్ళు పెట్టుకుంది. పాపం ఆ బ్రాహ్మణుడు మళ్ళీ గారెలు చేయమని అడిగిన పాపాన పోలేదు. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.